ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందడానికి youtube.com/rudraj అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందవచ్చు. హలో గైస్, మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. అదేంటి, ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. ఏమిటంటే మీ ఆధార్ కార్డుని ఫోన్ చేసి వెరిఫై ఎలా చేయాలో చెప్పబోతున్నాను. మీరు చాలామంది మీ ఆధార్ కార్డుకి, మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ చేయడం దగ్గరలో ఉన్న రీటైల్ స్టోర్స్కి లేదా ఐడియా స్టోర్స్కి, ఏ సిమ్ అయితే ఆ సిమ్కి సంబంధించిన స్టోర్స్కి వెళ్ళి లింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది వేరే ఊర్లో ఉంటే. అది కాకపోతే ఈరోజు ఆధార్ సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. చూడొచ్చు మీరు, అఫీషియల్ నోటిఫికేషన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ. ఇక్కడ చూడొచ్చు, నౌ లింక్ ఆధార్ టు యువర్ మొబైల్ నెంబర్. ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా కస్టమర్స్కి మాత్రమే. ఎందుకంటే ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా మాత్రమే ముందుగా ఈరోజే మొదలుపెట్టింది. ఇక్కడ చూడొచ్చు, అప్డేటెడ్ January 4, 2018 10:30కి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది డిజిటల్ ఆధార్ సంబంధించిన నోటిఫికేషన్. నవ్ లింక్ టు మొబైల్ ఫ్రమ్ హోమ్ విత్ ఓటీపీ. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ద్వారా మీ ఆధార్ నెంబర్ని మీ యొక్క మొబైల్కి లింక్ చేయొచ్చు అనమాట. ఇది అఫీషియల్గా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, లింకింగ్ యువర్ ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ జస్ట్ బికమ్ ఈజియర్. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, చూడొచ్చు, 14546 నెంబర్ కాల్ చేయడం ద్వారా మీరు ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా ఈ యొక్క సిమ్కి సంబంధించిన వాటికి మీరు ఆధార్ని లింక్ చేసుకోవచ్చు. మిగిలిన వాటికి బిఎస్ఎన్ఎల్, మిగిలినవన్నీ తర్వాత నోటిఫికేషన్లో వస్తాయని చెప్పింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం నోటిఫికేషన్ క్లియర్గా చూస్తే ఎలా చేసుకోవాలని అంటే, హౌ టు లింక్ ఆధార్ టు మొబైల్ నెంబర్ వయా ఓటీపీ. ఫస్ట్ మీరు కాల్ చేసేటప్పుడు ముందుగా మీ యొక్క ఆధార్ కార్డుని దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్టెప్స్ అనేవి ఇచ్చారు ఎలా చేసుకోవాలనేది. కాల్ 14546 ఫ్రమ్ యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ నుంచి 14546కి కాల్ చేయాలి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 నొక్కితే హిందీ వస్తుంది, తర్వాత 2 తెలుగు, అలా లాంగ్వేజెస్ ఉంటే మీరు 2కి తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇండియనా నాన్ ఇండియనా సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ ఇండియన్కి అవకాశం లేదు, ఓన్లీ ఇండియన్కి మాత్రమే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ని అడుగుతుంది. మీ ఆధార్ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సమ్మతమైన అడుగుతుంది, అంటే యాక్సెప్ట్ అనేది 1 నొక్కితే కన్ఫర్మ్ నొక్కాలి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్కి, అంటే మీరు ఆధార్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు, ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వాళ్ళకి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ గివింగ్ కాన్స్టెంట్ IVRL రీడ్ ద లాస్ట్ 4 డిజిట్ యువర్ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ యువర్ ప్రొవైడ్ నెంబర్. ఆ ఓటీపీ సబ్మిట్ చేయగానే వితిన్ 48 అవర్స్లో మీ రీవెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడదు, వన్స్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీటెడ్ యూ విల్ గెట్ SMS ఆన్ యువర్ మొబైల్ నెంబర్ కన్ఫర్మింగ్ దట్ రీవెరిఫికేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ ఇట్ విల్ టేక్ 48 అవర్స్. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇంకో నోట్ కూడా ఇచ్చాడు, కింద చూడొచ్చు మీరు. నోటబ్లీ ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ కస్టమర్స్ కెన్ స్టార్ట్ లింకింగ్ దేర్ ఆధార్ విత్ దేర్ మొబైల్ నెంబర్ యూజింగ్ IVR సర్వీస్. IVR ద్వారా ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్కి మాత్రం వచ్చింది. అయితే జియో అండ్ BSNL కస్టమర్ విల్ హ్యావ్ వెయిట్ సమ్ టైమ్. జియో BSNL కొంత టైం వెయిట్ చేయాలని ఉంది. ఇక్కడ ఇది IVR ద్వారా జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే 14546కి డైల్ చేయాలి. డైల్ చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇండియా నాన్ ఇండియా అని అడుగుతుంది. తర్వాత ఏం చేయాలంటే మీరు 12 డిజిట్స్ నెంబర్, అంటే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అవుతే మీకు మళ్ళీ మీ ఫోన్ నెంబర్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మల్టిపుల్ టైమ్స్. దీని ద్వారా ఏంటంటే మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ టైం చేసుకోవచ్చు ఒకే ఆధార్ నెంబర్తో. అప్పుడు చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అని వస్తుంది. మీ యొక్క ఆధార్ డీటెయిల్స్లో ఏదైతే మొబైల్ ఇచ్చారో, మొబైల్ నెంబరు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో, దానికి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు వితిన్ 40 అవర్స్లో అయిపోతుంది. ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది, ది టైమ్స్ నౌ. ఇంకోటి వచ్చేసి NDTV.
అఫీషియల్ నోటిఫికేషన్ ఎన్డీటీవీ సంబంధించింది. హౌ టు లింక్ మొబైల్ నెంబర్ విత్ ఆధార్ కార్డ్ ఫ్రమ్ హోమ్ వై ఐవీఆర్ సిస్టమ్. ఐవీఆర్ అంటే ఓటీపీ ద్వారా. ఓటీపీ అంటే ఏంటంటే మీ ఆధార్ అప్డేట్ చేసినప్పుడు ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. దాని ద్వారా చేసుకోవటం. మొబైల్ నెంబర్ అప్పుడు ఇవ్వని వాళ్ళకి ఈ సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓన్లీ ఐడియా, వడాఫోన్, ఎయిర్టెల్కి మాత్రమే వస్తుంది. ఇది 14546కి డైల్ చేయాలి. ఈ రెండు అఫీషియల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే నేను ఈరోజు ఐడియా నెంబర్ని చేశాను, సక్సెస్ఫుల్ కూడా అయింది. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మెయిల్ చూడొచ్చు, ఓటీపీ జనరేటెడ్. నేను అంతా ఓకే చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు నా పేరు, అలాగే ఫోన్ నెంబర్, ఇది పిన్ అనమాట ఓటీపీ. ఇది 30 minutes వ్యాలిడిటీ ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంకొక మెయిల్ అనేది వస్తుంది. చూడొచ్చు ఇక్కడ డియర్ పేరు వచ్చేసి ఎవరి ఆధార్ నెంబరు వచ్చేసింది. టైం కూడా చూడొచ్చు, ఓటీపీ టైము, డేటు. ఇది ఆధార్ అథెంటిఫికేషన్ సక్సెస్ అని వచ్చేసింది. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఇది కూడా ఈ రోజు రిలీజ్ అయిన డేటు January 4, 2018. ఈ రోజే రిలీజ్ అయింది. ఇది కూడా నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ అయింది అనమాట. మీ ఆధార్ నెంబర్ను ఐవీఆర్ లేదా ఓటీపీతో వెరిఫై చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మీ దగ్గరలోని రీటైలర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకో ముఖ్యంగా మనకి మళ్ళీ చెబుతున్నాను, అదేమిటంటే మీరు ఫస్ట్ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు. దాన్ని అట్లా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి బట్టికే ఇది వర్కౌట్ అవుతుంది. అది ప్రజెంట్ ఐడియా, వడాఫోన్, ఎయిర్టెల్ వాళ్ళకి మాత్రమే ఇదైనా అప్లికబుల్ అవుతుంది. 14546కి ఆ మొబైల్ నెంబర్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.